జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 11, 2026, శనివారం. తిథి నవమి, రాత్రి 12:37 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 1:39 వరకు. తదుపరి శ్రవణం. యోగము సిద్ధము, సాయంత్రం 6:39 వరకు. తదుపరి సాధ్యము. కరణం తైతుల, మధ్యాహ్నం 12:01 వరకు. తదుపరి గరజి, రాత్రి 12:37 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:55. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం రాత్రి 2:11. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:45. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 5:55 నుండి 7:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుండి 7:35 వరకు. వర్జము సాయంత్రం 5:55 నుండి 7:37 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:40 నుండి 8:25 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:09 నుండి 5:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 8:25 నుండి 9 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 5:50 వరకు. ఏప్రిల్ 11, శనివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 12:30 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఒకవేళ తప్పక శుభకార్యాలు కూడా చేయవలసి వస్తే మీ పంతులు గారి సలహా తీసుకొని బలమైన లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 1:39 నుండి వచ్చే శ్రవణ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలంగా లేదు. అత్యవసర ప్రయాణాలు తప్పక చేయవలసి వస్తే ఆ సమయంలో దుర్ముహూర్తాలు లేకుండా చూసుకొని బయలుదేరడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం,
జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. 1919వ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 11 శనివారం. దినఫలాలు. బొక్క మాటలో. మేషరాశి. ఈరోజు పని విషయంలో మాటలతో ఇంప్రెస్ చేయడం కన్నా చేతలతో ఫలితం చూపించడం మంచిది. వృషభ రాశి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు సాగడం వలన పని సులభంగా పూర్తవుతుంది. మిథున రాశి. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వల్ల ప్రశంసలు పొందుతారు. కర్కాటక రాశి. ఎదుటి వారిని పోటీతత్వంతో కన్నా కలుపుకొని పోవడం వల్ల మీ పని సులభంగా పూర్తవుతుంది. సింహరాశి. కొత్త పనులు మొదలు పెట్టడం కంటే పెండింగ్లో ఉన్న పనుల్ని క్లియర్ చేసుకోవడం మంచిది. కన్యా రాశి. తొందరపాటు నిర్ణయాల కన్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కలిసి వస్తుంది. తులారాశి. కుటుంబ సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. వృశ్చిక రాశి. ఆలోచిస్తూ కూర్చొని కాలయాపన చేయడం కన్నా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడం ఫలితాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. డబ్బు విషయంలో తొందరపాటు కన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మకర రాశి. ఈ రోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందవచ్చు. కుంభరాశి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మీన రాశి. స్నేహితుల వల్ల లేదా బంధువుల వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.